వెరీ 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 ఇంట్రెస్టింగ్ థింగ్. సాక్స్ కొనుక్కున్నా, ఎందుకో చెప్తా. ఇప్పుడు నా షూస్ ఇప్పేసి వైట్ సాక్స్ వేసుకుంటా, క్యాపిటల్ సిటీ బీజింగ్ లో ఉన్న చైనాలో మొత్తం తిరుగుతా, సాక్స్ వేసుకొని హోటల్ కి వెళ్ళాక చూద్దాం అవి ఎంత డర్టీగా ఉంటాయో. సో ఇదే కంపారిజన్ మనం వేరే వేరే సిటీస్ లో కూడా చేద్దాం. మన కంట్రీలో వేరే కంట్రీస్ లో ఇది ఒకటి చేస్తా, ఎంత క్లీన్ ఉందో సిటీ మీకు అర్థం అవుతుంది. దిస్ ఈస్ ద రియాలిటీ గైస్. ఈ సాక్స్ ఉంది కదా, ఈ రోజు మొత్తం వేసుకున్న సాక్స్ పొద్దున 12ంటికి వేసుకున్నా, ఇప్పుడు అరౌండ్ 12 అవుతుంది, నైట్ 12 అవుతుంది. స్ట్రీట్స్ తిరిగా, మాల్స్ లోకి వెళ్ళా, ఘోరం స్ట్రీట్ ఫుడ్ జాయింట్స్ దగ్గరికి వెళ్ళా, జస్ట్ లైట్ గా దుమ్మంటుంది అంతే. ఇలా అంటే మళ్ళీ కొత్త సాక్స్ ఇలా తయారవుతాయి. జస్ట్ ఇమాజిన్ ఇదే వైట్ సాక్స్ మనం ఇండియాలో వేసుకొని నాకు తెలిసి 1 కిలోమీటర్ నడిచినా సరే ఈ సాక్స్ అరిగిపోతాయి. మీరు ఎన్నైనా చెప్పండి, వాళ్ళది పెద్ద పాపులేషన్, సేమ్ పాపులేషన్. ఈ థింగ్ వాళ్ళు అప్పుడు స్టార్ట్ అయ్యాం. అస్సలు వేరే లెవెల్లో ఉంచాను. ఎందుకు ఇండియా నుంచి అందరు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళదేం తప్పు కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్. వాడెవడో వచ్చి పాడ్కాస్ట్ చేస్తూ నాకు ఊపిరి ఆడట్లేని వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయాడు. అన్ని ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నా సరే నాకు ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ బాగాలేదని వెళ్ళిపోయాడు. ఏం పీలుస్తున్నాం, ఏం తింటున్నాం, ఎన్ని న్యూస్లు. ఆ ఫుడ్ లో ఆల్టరేషన్ ఉంది, ఈ పెరుగులో ఆల్టరేషన్ ఉంది, ఈ పెరుగులో కల్తీ జరిగింది, ఆ పాల్లో కల్తీ జరిగింది. మన హెల్త్ ని పట్టించుకోవడానికి ఎవరు లేరు, మనం కడుతున్న ట్యాక్స్లు పట్టించుకోవడానికి ఎవడు లేడు. మనం కష్టపడి కాయ కష్టం చేసి 18% కడితే వాడెవడో పొలిటీషియన్ కరప్ట్ చేస్తాడు, వీడెవడో ఎంప్లాయ్ కరప్ట్ చేస్తాడు, వాడెవడో కరప్ట్ చేస్తాడు. మనకి సరైన న్యాయం జరుగుతుందా? పోనీ నాకు ఒక ఇష్యూ అయింది, నేను కేసు వేసా పోలీస్ స్టేషన్ లో, నాకు సరైన న్యాయం జరిగిందా? ఎవరైనా అకౌంటబుల్ గా ఉన్నారా? నో వన్. అరే చిన్న పిల్లలు వేసుకునే డైపర్లు కూడా కల్తీ అవుతుంటే ఎందుకు వదిలి వెళ్ళిపోరు ఇండియన్? క్వాలిటీ ఆఫ్ లైఫ్ నేను సింపుల్ గా చెప్తున్నా కదా.